అయిన విషయాలను మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యములో నుండి ఈ ఉదయకాలం మనం ఒక చక్కటి విషయాన్ని ఆలోచన చేద్దాం. దైవజనుడైన పౌలు భక్తుడు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనము ధ్యానాంశంగా చూద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమునందు నిలిచి ఉన్న ఎడల ఇది మీకు కలుగును. పౌలు అను నేను ఆ సువార్తకు పరిచారకుడను అయితిని అన్నాడు. ఈ మాట దైవజనుడైన పౌలు కొలసీ సంఘంలో ఉన్న పరిశుద్ధులకు రాశాడు. పౌలు యొక్క విశేషమైన పరిజ్ఞానం ఏంటంటే ఆయన అన్ని సంఘాల గురించి భారం కలిగి ఉంటాడు. పౌలు ఎఫెసీ పట్టణంలో సువార్త ప్రకటిస్తున్న దినాల్లో చాలా ప్రాంతాల నుండి యవనస్తులు వాక్యాన్ని వినటానికి వెళ్ళేవారు. కొలసీ అనే పట్టణం నుండి ఒక యవనస్తుడు పౌలు దగ్గరికి ఎఫెసీ పట్టణానికి వెళ్ళారు. పౌలు చక్కటి సువార్తను ప్రకటిస్తుంటే ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. రక్షించబడి దేవుని సేవ చేయాలన్న ఆశ కలిగి దేవుని చేత ప్రేరేపించబడి సొంత గ్రామమైన కొలసీ పట్టణానికి వెళ్ళాడు. ఆ కొలసీ పట్టణంలోకి వెళ్ళి ఎంతో ప్రయాసపడి సంఘాన్ని కట్టాడు. మీకు ఒక మాట చెబుతాను, చూడండి. సంఘాన్ని చీల్చి సంఘం కట్టకూడదు, అది వాక్యానికి విరోధం. పౌలు వాడుక చొప్పున సమాజ మందిరంలో బోధిస్తూ వచ్చాడు. అది యూదుల సమాజ మందిరము అని రాయబడింది. అయితే విశ్వసించిన వారు ప్రభుపక్షంగా చేర్చబడిన ఒక కుటుంబం పౌలుకు పరిచయం అయ్యారు. వారు సమాజ మందిరానికి ఆనుకొనే ఉన్నారు. ఆ వ్యక్తి ద్వారా సువార్తను ప్రకటించి అక్కడున్న అనేకుల ప్రజలను రక్షించాడు. అది సంఘమైంది. ప్రభుపక్షమున చేర్చబడిన వారే సంఘం. విశ్వాసులంటే అర్థం ఏంటో చెప్పనండి, ప్రభుపక్షమున చేర్చబడిన వారు. కొలసీలో ఇదే పని చేశాడు ఆ యవనస్తుడు. వెళ్ళి ఎంతో ప్రయాసపడి సువార్తను ప్రకటించాడు. దేవునికి దూరం అయిపోయిన వారికి యేసు ప్రభు యొక్క గొప్ప కార్యాలను చెప్పాడు. 3 సంఘాలను స్థాపించాడు. కొలసీ సంఘము, లవోదీక సంఘము, హియెరాపోలియా అనే సంఘం. ఈ 3 ప్రాంతాలలో ఉన్న సంఘాన్ని స్థాపన చేసిన ఆ యవనస్తుడు సేవ అనేది చాలా కష్టం, మనం అనుకున్నంత సులభంగా ఉండదు. అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే దుర్బోధలు. ఒక మనిషి పాడవ్వాలంటే వైరస్ ఎంత డేంజరో, సంఘము పాడవ్వాలంటే దుర్బోధ కూడా అంత డేంజర్ అయింది. ఆలోచించాలి. ఆ సంఘములో కొన్ని దుర్బోధలు వచ్చినాయి. ఈ పరిస్థితిలో ఆ యవనస్తుడు ఏం చేయాలో అర్థం కావట్లా. అప్పటికే పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్న పౌలు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా వందనాలు పౌలు గారు అన్నాడు. పౌలు భక్తుడు చెబుతున్నాడు, యవనస్తుడైన ఎపఫ్రాను చూసి, తమ్ముడా వందనాలు సోదరుడా, ఎలాగున్నావు, బాగున్నావా, ఎలాగుంది పరిచర్య అని చెప్పాడు. పరిచర్య గురించి చెబుతూ ఆ సంఘంలో జరిగిన అనేక విషయాలను పౌలుకు వివరించాడు ఎపఫ్రా. ఆ సంఘాన్ని చెరి చేయటానికి రాయబడిన పత్రికే కొలసీలకు రాసిన పత్రిక. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే దైవజనుడైన పౌలు ఒక మాట చెబుతున్నాడు, ఓ కొలసీలో ఉన్న విశ్వాసులారా, కొలసీలో ఉన్న పరిశుద్ధులారా, మీరు పునాది మీద కట్టబడిన వారైతే అన్నాడు. మానవ జీవితం అనేది పునాది మీద కట్టబడాలి. భక్తి అనే దానికి ఏంటంటే పునాది చాలా అవసరం. ఏం కావాలండి? మాట్లాడట్లేదు మీరు, చెప్పండి. ఇల్లు కట్టాలంటే పునాది ఉండాలా లేదా? ఏ కట్టడము కట్టాలన్నా, దేనిని నిర్మించాలన్నా పునాది చాలా అవసరం. పునాది చాలా అవసరం. దేవుడట సంఘాన్ని ఏర్పాటు చేసే ముందు ఆయన పునాదిని వేశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి.
సీయోనులో స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితం అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సీయోనులో స్థిరమైన పునాది నీవు, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, సీయోనులో స్థిరమైన పునాది నీవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులెత్తి ప్రభుని స్తుతించండి ఒకమారు. పునాది మీద కట్టబడిన వారైతే అన్నాడు కొలసీ సంఘానికి. ఓ కొలసీలో ఉన్న విశ్వాసులారా, పునాది మీద కట్టబడితే స్టాండర్డ్గా ఉంటారు, ఈ దుర్బోధలు మిమ్మల్ని ఏం చేయలేవని పౌలు వాళ్ళతో చెబుతున్నమాట. పునాది అవసరం. పునాది లేని ఇల్లు ఎన్నడూ నిలబడదని యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య దినాలు 3.5 సంవత్సర పరిచర్య కాలంలో యేసు ప్రభు వారు చేసిన బోధ ఎంతో విలువైందట. యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం. ప్రభు చెబుతున్న మాట, పునాది లేకపోతే ఇల్లు ఉండదు అంటున్నాడు. ఏమిటా పునాదో చూడండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. ఈ మాట చూశారండి? ఎక్కడ ఇల్లు కట్టాడు? ఎక్కడ తీశాడు పునాది? బండ మీద. యేసు ప్రభు వారు చెప్పాడు, దేనినైనా కట్టాలంటే, పునాది తీయాలంటే రాయి అవసరం. యేసు ప్రభు మాట ఎలాంటిదంటే రాయి లాంటిది. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన బండ. బైబిల్లో యేసు ప్రభు వారికి అనేకమైన పోలికలు చూపించబడటం జరిగింది. చాలామంది బండల్లో దేవుణ్ణి చూస్తున్నారండి. బండలు ఉన్నాయి, భూమి మీద చాలా శిలలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు ఒక బండ. ఆయన ఏ బండ అంటే మనుష్యులందరి ఆత్మ దాహాలను తీర్చటానికి చీల్చబడిన బండ. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు అన్నాడు, బాబు పునాది ఎలాగుండాలంటే, ఎవడైతే పునాది మీద ఇల్లు కట్టుకుంటాడో, బండ మీద ఇల్లు కట్టుకుంటాడో, బండ మీద పునాది వేస్తాడో, వాడి ఇల్లు స్టాండర్డ్గా ఉంటుందట. ఎలాగుంటుందో కొనసాగించండి. తరువాత మాటలు ఏమన్నాడు? వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, దాని పునాది బండ మీద వేయబడును కనుక అది పడలేదు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అబ్బా, గాలి తగిలిందంట, తుఫాను వచ్చిందట, అలలొచ్చి కొట్టిని అంట, ఇల్లు కదలట్లా. ఎందుకు ఇల్లు కదలలేదంటే పునాది గట్టిగా ఉంటే ఇల్లు గట్టిగా ఉంటుంది. అవునండి, పునాది సరిగా లేకపోతే ఇల్లు ఉంటుందా?
యేసు ప్రభు వారు చెబుతున్న ఏంటంటే, గాలి, తుఫాను, వరదలు ఇవి నీ జీవితాల్లో ఎదురయ్యే శోధనలు. ఈ శోధనలు కలిగినప్పుడు అనేకులు పడిపోతారు, అనేకులు దేవునికి దూరం అయిపోతారు, అనేకులు దేవుని విస్మరిస్తారు, దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోతారు. కష్టాలు, కడగండలు, ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ వచ్చినా ఎవరికైతే పునాది ఉంటుందో వాడు మాత్రం కదలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బండ మీద కట్టబడ్డారంట కొంతమంది. తరువాత ఏమన్నాడు ఆయన? తరువాత ఏమంటున్నాడు? మరియు ఈ నా మాటలు వినక వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిహీనును పోలియుండెను. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, పునాదులు, 2 పునాదులు కనపడుతున్నాయి. ఒకటేమో బండ మీద పునాది, రెండవదేమో ఇసుక మీద పునాది. అర్థమైందండి? బండ అంటే స్థిరమైనది, నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై, యేసయ్యా నీదు ముఖమును చూచుచూ పరవశించి పాడేదా. యేసయ్యా నీదు ముఖమును చూచుచూ పరవశించి పాడేదా. కలువర పడినే కొండల వైపు నా కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? కొలసీ సంఘానికి పౌలు పత్రిక రాస్తున్నాడు. పరిశుద్ధులారా, కొలసీలో ఉన్న దేవుని బిడ్డలారా, మీరు పునాది మీద కట్టబడితే, పునాది మీద నీ భక్తి గాని గట్టిగా ఉంటే ఎన్నొచ్చిన కదలబడవు. వరదలే రాని, కష్టాలే రాని, అవమానాలే రాని, నిందలే రాని, మరణకరమైన పరిస్థితులు వచ్చినా వీళ్ళు కదలరో. ఎందుకంటే పునాది ఎక్కడ ఉందండి? చెప్పండి, ఎక్కడుంది? బండ మీద. బండ అంటే యేసుక్రీస్తే. వీరు భక్తిని ఎలా కట్టుకున్నారంటే, దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యాన్ని వింటూ వాక్యం మీద భక్తిని కట్టుకున్నారు. కొందరున్నారు, వీళ్ళెవరంటే ఇసుక మీద కట్టబడిన వారు. చెప్పండి, ఎక్కడ? ఎక్కడ కోటేశ్వరమ్మ? ఇసుక. ఇసుక అంటే చంచలమైన స్థితికి సూచన. చాలామంది ఎలాగుంటారంటే తాత్కాలికమైన ఉద్రేకం, తాత్కాలికమైన ఆవేశం, తాత్కాలికమైన జీవితం, కేవలం అస్థిరమైన వాటి మీద భక్తిని కట్టుకుంటారు. ఉదాహరణకు ఒక మాట చెబుతాను చూడండి. డబ్బు కోసమే యేసు ప్రభుని నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రోగాల కోసమే యేసు ప్రభుని నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీరి జీవితం ఎలాగుంటుంటే, దేవుడు కానీ డబ్బు ఇవ్వకపోతే వెళ్ళిపోతారు. దేవుడు కానీ ఒకవేళ స్వస్థతనియకపోతే జారుకొని వెళ్ళిపోతారు. యేసు ప్రభు వారు అన్నాడు, అబ్బాయి, బండ మీద కట్టబడిన వాడు స్థిరంగా ఉంటాడు. గాలి వచ్చింది, వరద వచ్చాయి, వర్షం వచ్చింది, ఇవన్నీ ఆ ఇంటి మీద కొట్టినాయి, కానీ ఇల్లు అంత స్టాండర్డ్గా ఉంది, కదలబట్ల. అయితే ఇసుక మీద పునాది వేసిన ఇల్లు ఒకటి ఉంది. ఆ ఇల్లు ఎట్టుందో చెప్పనా? చూడటానికి మంచి వెలివేషన్ పెట్టారు, చాలా లగ్జరీగా కట్టారు. ఆ ఇంటిని చూస్తే అందరికీ బాగా ఇష్టంగా అనిపిస్తుంది. కానీ పునాది మాత్రం ఎక్కడ ఉందండి? ఇసుక మీద. మీరు చెప్పండి, పునాది ఎవరికైనా కనపడితే ఇల్లు కనపడిద్దా? అంతే కదా. పునాదే ఎవరికి కనపడదు, పైన గోడలే కనపడతాయి.
వాళ్ళు అనుకున్నారు ఇది ఒక 1000 సంవత్సరాలు తిరుగు లేకుండా ఉంటుందని అనుకున్నారు. కాదు కాదు, పునాది లేదు, పరీక్షించబడే కాలం, శ్రమలు ఎదుర్కొనే కాలం, అవమానము కలిగే కాలం వచ్చినప్పుడు ఆ ఇల్లు పడిపోయిందట. యేసు ప్రభు వారు అన్నాడు, ఎవడి ఇల్లు పడిపోయిద్దో వాడు అవమానాలు పాలైపోతాడట. లూకాసు వార్త 14వ అధ్యాయం 30వ వచనాన్ని చదివితే, ఎవడి పునాది ఇసుక మీద వేయబడిద్దో, ఎవని ఇల్లు పునాది సరిగా ఉండదో, పునాది లేని భక్తి, పునాది లేని ఇల్లు, ఉపదేశం అనే పునాది మీద కట్టబడిన వారు ఎలాగుంటాడో ప్రభు చెబుతున్న మాట. 14వ అధ్యాయం 30వ వాక్యం, లూకాసు వార్త. తీసారా? చూచువారందరూ ఈ మనుష్యుడు కట్టటానికి మొదలు పెట్టాడు కానీ కొనసాగింపపోయలేకనని అందరూ ఎగతాళి చేస్తారు. వీడు ఎచ్చులకు మొదలు పెట్టాడు కానీ అమ్మో ఏమి లేదు. ప్రభువుని నమ్మిన కొత్తలో బైబిల్ పట్టుకొని చాలా వేగంగా వెళ్తాం మనం. ఎందుకంటే ఆ ఆవేశం, ఆ ఉద్రేకం, ఆ తీవ్రత అలాగుంటుంది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పునాది లేదండి. ప్రభు అన్నాడు, వీడు జనం అనుకుంటున్నారట, వీడు కట్టడం మొదలు పెట్టాడు కానీ వీడు కొనసాగించలేకపోయాడు. భక్తి జీవితం అనేది ఏంటంటే రక్షణ పొందటం, ప్రభు దగ్గరకు రాకటం ఒక ఎత్తు అయితే, జీవిత కాలము నడవటం అనేది మరొక ఎత్తు. మీకు అర్థమవటానికి చాలా పర్యాయాలు చెప్పాను. వివాహము జరగటానికి ఎంత టైం పట్టింది? ఏమ్మా, ఎందుకమ్మా అంత ప్రార్థన చేస్తావు నా కోసం? ఇటు కూర్చు తల్లి, ఇటురా, ఇటు వచ్చి కూర్చు. వినండి ఈ మాట. వివాహం జరగటానికి ఎంత టైం పట్టిద్ది? 1 నిమిషం. అవుంటేనండి, గంటల సేపు తాళి కట్టరుగా, అవునా? అయితే మనిషితో కలిసి జీవితాన్ని పంచుకోవటం అనేది జీవితకాలము జరిగే పని. భక్తిలో కొనసాగించలేకపోయాడట. ప్రజలు అన్నారు, వీడు ప్రారంభించాడు కానీ మధ్యలోనే అయిపోయింది వీడి పని, ప్రారంభించాడు కానీ మధ్యలోనే వెళ్ళిపోయాడని. ఎవడికి పునాది ఉండదో ఆ పునాది లేని మానవులు హేళనకు లోనవుతారట. దేవునికి స్తోత్రం చెప్పండి. బండ మీద పునాది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం చెప్పండి. అక్కడ దైవజనుడైన పౌలు ఒక పునాదిని గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటా పునాదో మీరు గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. గుర్తుంచుకోవాలి. అపోస్తులు, ప్రవక్తలు చెప్పిన ఉపదేశం అనేది ఉండదు, చూశారండి. అదేంటంటే పునాది లాంటిది అన్నాడు. కొలసి సంఘమా, పునాది మీద మీరు కట్టబడితే మీరు కదల్చబడ్డారు. పునాది మీద నీ భక్తి ఉంటే మీరు కదల్చబడ్డారు. పునాది మీద, బండ మీద కట్టబడిన ఇల్లు ఎంత స్టాండర్డ్గా ఉందో చూడండి అన్నాడు ప్రభు. మొదటిగా పౌలు అన్నాడు, అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఇదేమిటంటే అపోస్తుల బోధ, అపోస్తుల ఉపదేశం, అపోస్తుల క్రమం. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తులు వేసిన పునాది మీదే కట్టాలా, వేరే పునాది మీద కట్టకూడదండోయ్. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథములో ఎక్కడా కూడా యేసు ప్రభుని మరొక దేవునితో పోల్చినట్లు కనపడదు. బైబిల్లో ఈ మాట చెప్పబడింది, వాస్తవమే చెబుతున్నాను. ఆయన అన్నాడు, ఎవడును నాతో పోల్చగలడు, ఎవడు నాతో సమానుడు? ఆయన భీకరత్వము కలిగిన దేవుడట. ఆయనతో ఎవరిని పోల్చడానికి సరిపోడు. కానీ ఆదిమ సంఘం ఎంతమంది ప్రకటించినా, ఎంతమంది చేసినా యేసు క్రీస్తే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని ఖడాఖండిగా చెప్పారు. కొలసి సంఘంలో వచ్చిన సమస్య ఏంటంటే, యేసు ప్రభు దేవుడు కాదండి, యేసు ప్రభు ఎవరంటే దేవుళ్ళో ఒక ఆయన అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, వారిలో ఈయన ఒక ఆయన అన్నాడు. పౌలు అది కాదు, యేసుక్రీస్తే దేవుడు,
ఆయనే దేవుడని రూఢిపరచటానికే కొలస్సీ పత్రిక రాయబడి. పునాది ఏంటంటే, ఒకటి యేసుక్రీస్తు పునాది, బండ మీద పునాది కట్టబడాలి. రెండవ పునాది ఏమిటంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. దైవజనుడైన పౌలు మరొక పునాది గురించి చెబుతున్నాడు. పునాది మీద కట్టబడ్డామా? పునాది మీద మీరు కట్టబడిన వారైతే బండ మీద ఉన్న ఇల్లు ఎంత స్థిరంగా ఉంటుందో, ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడితేనే మనము స్థిరంగా ఉంటామట. ఇప్పుడు చదవండి 3వ అధ్యాయం 10వ వాక్యం. పౌలు అంటున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలట. దేవునికి స్తోత్రం చెప్తుందండి. ఇదేమిటంటే ఉపదేశము. చెప్పండి, ఏంటిదండి? ఉపదేశము. ఉపదేశం అనేది దుడ్డు కర్ర లాంటిది. గొర్రెలు కాయాలంటే కాపరికి ఏముంటుందో చెప్పనా? చేతులు కర్ర ఉంటుంది, అవునా? కర్ర లేని కాపరులు చాలామంది ఉన్నారండి. అంటే ఉపదేశ క్రమము అనేది అర్థము కాకుండా, ఉపదేశ క్రమం అనేది తెలియకుండా చాలామంది బోధిస్తున్నారు. బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నారు. పునాది మీద మనం కట్టబడాలంటే దేవుని సేవకుల ద్వారా దేవుడు మనకేది బయలుపరిచాడో ఆ బైబుల్ సత్యం మీదే మనం కట్టబడాలి. అది పునాది మీద కట్టబడటం. పౌలు అన్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశా. పౌలు ద్వారా సంఘ ఉపదేశ క్రమం వచ్చింది. పౌలు ద్వారా సంఘ క్రమాలు వచ్చాయి. పౌలు రాసిన 14 పత్రికల్లో సంఘము ఎలాగుండాలో, ఒకవేళ పరిచారుకు నియమించాలా, పరిచారకుడు ఎలాగుండాలి, పెద్దను నియమించాలా, పెద్ద ఎలాగుండాలి, సంఘములో ఎవడైనా కొన్నిగాడున్నాడా, వాడి విషయం ఏం చేయాలి, అన్ని విషయాలు డీటెయిల్గా పౌలు పత్రికల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. పౌలు అన్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. ప్రతోడు, ప్రతి సేవకుడు, ప్రతి బోధకుడు ఎలాగ కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సంఘం కట్టబడుతుందండి. సంఘము పునాది మీద కట్టబడుతుంది. యేసుక్రీస్తు మధ్యాకాశ మండలం మీదకి వచ్చేంత వరకు అనుదినము నూతన ఆత్మలు చేర్చబడతానే ఉంటాయి. వీళ్ళు పడిపోయే వాళ్ళు ఉంటారు, రక్షణ పొందే వాళ్ళు ఉంటారు, సంఘ స్థాపనలు జరుగుతాయి, నూతన సేవకులు వస్తారు, బలముగా బోధిస్తారు, రకరకాల విచిత్ర బోధలు చేస్తూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రతి సంఘము, ప్రతి బోధ, ప్రతి పరిచర్య ఒక్కరోజు పరీక్షించబడిద్దట. దేవునికి స్తోత్రం చెప్పండి. పునాదులు 3 రకాలుగా ఉన్నాయండి. బండ మీద వేయబడిన పునాది, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, నేర్పరి అయిన శిల్పకారుని వలె ఉపదేశం అనే పునాదిని సంఘం మీద వేశాడు. మీరు అర్థమవటానికి చెబుతున్నాను, చూడండి. ఇప్పుడు ఈ పునాదులన్నీ రావాలి. ఒకరోజు వెంకటరామన్న, హోసన్న వాళ్ళు వస్తారు, తండ్రి సన్నిధి వాళ్ళు వస్తారు, మాథ్యూస్ అన్న వస్తాడు, నేను వెళ్తా, అందరు సేవకులు దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం జరిగిద్దు కొనసాగించండి 11వ వచనం నుండి త్వరగా. ఈ సంఘాలు పునాది మీద కట్టబడ్డాయని అందరూ అనుకుంటున్నారు. పౌలు చెప్పాడు, ఏం చెబుతున్నాడు? వేయబడిన పునాది తప్ప మరో యొక్క పునాది ఎవడును వేయకూడదట. యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలుకొని ఇవన్నీ ఏంటంటే పరిచర్యలో రకాలండి. కొంతమంది బంగారముతో పరిచర్య కడుతున్నారు. అర్థమైందండి? అర్థమవుతుందా మీకు? యేసు ప్రభు ఏం కోరుకున్నాడు? బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగాలేదు, అంతస్తు అడగాలేదు, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా.
ఆస్తుల్ని అడగాలేదు, అంతస్తు నడగాలేదు, నా కోసం వచ్చావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందమ్మా? అర్థమవుతుందా? పరిచర్యలో కొందరు ఏం చేస్తున్నారంటే బంగారముతో సేవ చేస్తున్నారు. తర్వాత ఏం చేశారంటే ఒకడేమో బంగారం, మరొకడు వెలగలిగిన వస్త్రాలు, వెలగలిగిన రాళ్ళు. ఈరోజు ఎంత కాస్ట్లీ మందిరాలు వచ్చినాయో చెప్పనండి. దాదాపు ఆసియా దేశంలో అత్యంత ప్రధానమైన మందిరం ఒకటి తెలంగాణ రాష్ట్రంలో స్థాపించబడింది. వెలగలిగిన వస్తువులతో పరిచర్య చేస్తున్నారు. కొంతమంది కర్రతో, కొంతమంది గడ్డితో, కొంతమంది రాళ్లతో, ఇవన్నీ మందిర పునాది మీద వేసి కడుతూ వచ్చారట. అన్నిటినీ పరీక్షించే కాలం ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అది పరీక్షించేది ఏంటంటే అగ్ని. ఏంటిదండి? అగ్ని వస్తుంది. అగ్ని వచ్చి పరీక్షించబడినప్పుడు గడ్డి కాలిపోయింది. ఊరే ఎంత చెత్త ఉందా దేవుని బిడ్డల దగ్గర అనుకున్నారు. ఏమండి? గడ్డితో అంటే చెత్త మొత్తం పోగేసుకుంటారు కొంతమంది. మొత్తం రాండండి, చెత్తతో కట్టబడిన పరిచర్య కాలిపోయింది. ఏం మూడలా బోడిదే. కొయ్యతో పరిచర్య. కర్ర మానవ జ్ఞానానికి సాదృశ్యం. మానవ జ్ఞానముతో కట్టబడిన పరిచర్యలు కొన్ని ఉన్నాయి. తెలివితేటలతో కట్టే పరిచర్యలు. ఇవి కూడా పరిశుద్ధాత్మ యొక్క అగ్ని వచ్చి వాటిని కాల్చేసింది. కొయ్య పోయింది, కర్ర పోయింది, చెత్త పోయింది, వెలగలిగిన రాళ్ళు మాడిపోయాయి, అన్నీ పోయాయి. ఒక్కటి మాత్రం నిలబడిందండి. అదేమిటంటే బంగారము. దేవునికి స్తోత్రం చెబుతారా? బంగారము అనేది విశ్వాసానికి సూచన. ఎవడైతే విశ్వాసముగా తన పరిచర్యను ప్రారంభిస్తాడో అదే నిలబడింది. విశ్వాసముతో కట్టిన పరిచర్యలు నిలబడతాయి. విశ్వాసము మీద ఆధారపడిన జీవితమే. కొలసీ సంఘానికి పౌలు చెప్పాడు, బిడ్డలారా, కొలసీలో ఉన్న విశ్వాసులారా, మీరు పునాది మీద కట్టబడి వారైతే ఇదిగో యేసుక్రీస్తు ద్వారా మీరు స్థిరముగా నిలబడతారు. ఎవరికైతే పునాదితో కూడిన భక్తి ఉంటుందో వాడలో 2 లక్షణాలు ఉంటాయి. ఆ 2 చెప్పి నేను ముగిస్తాను. పౌలు ఏం రాస్తున్నాడో కొనసాగిస్తారా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23లో యేసు ప్రభు ఏం చెబుతున్నాడో వినండి. కొలస్సీ పత్రిక 1:23. ఎవరి అయితే పునాది మీద భక్తి ఉంటుందో, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టి ఆకాశమునున్న సమస్త సృష్టికి ప్రకటించబడిన ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ. ఏముంటుందండి వాళ్ళకి? నిరీక్షణ అంటే అర్థం తెలుసండి మీకు? నిరీక్షణ అంటే దేవుని కార్యముల కొరకు ఎదురు చూడటం. చాలామంది జీవితాల్లో నిరీక్షణతో కూడిన భక్తి లేదు సార్. జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడనే నిరీక్షణ లేదు. ఎవరికైతే పునాది ఉంటుందో, ఎవని భక్తి పునాది మీద కట్టబడిద్దో వాడికి ఉండే ఆధారం ఏంటంటే నిరీక్షణ. చెప్పండి, ఏంటిదండి? అర్థమవుతుందండి? అపోస్తల కార్యగ్రంథం 23వ అధ్యాయం 6వ వాక్యంలో దైవజనుడైన పౌలు తన నిరీక్షణ గురించి చెబుతున్నాడు. సనహెడ్రి సభ చేత పౌలు చెరసాల్లో వేయబడి తీర్పు నిమిత్తం ఇప్పుడు రాజులు ఎదుట పౌలునికి వెళ్ళాడు. ఏమంటున్నాడు చూడండి. 23వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథం 6వ వాక్యంలో ఏమన్నాడు? సద్దుకైలు మరొక భాగం, సహోదరులారా, నేను పరిసర్యుడను, పరిసర్య సంతతి వాడు. మనకున్న నిరీక్షణ గురించి, మృతుల పునరుద్ధానము గురించి నేను విమర్శించబోతున్నానని సభలో బిగ్గరగా చెప్పాడు. పౌలు సనహెడ్రి సభ ఎదుట నిలబడి ఆయన నిరీక్షణ గురించి చెబుతున్నాడు. ఈ ఒక్క మాట వినండి. నిరీక్షణ లేకపోతే మనం బ్రతకలేమండి. ఎందుకు యేసు ప్రభువుని నమ్మామంటే ఒక నిరీక్షణ, పరలోక రాజ్యం నేను వెళ్తానని.
పౌలు తనకు కలిగిన నిరీక్షణ విషయమై సిగ్గుపడల. తనకు కలిగిన నిరీక్షణ ఆయన సిగ్గుపరిచిందని ఆయన ఎప్పుడు అనుకోలే. ఆ నిరీక్షణ కోసం అవసరమైతే చాచిపోవటానికైనా మరణించటానికైనా పౌలు సిద్ధపడ్డాడు. సన్హెద్రిన్ సభ యొద్ద ఉన్నప్పుడు అన్నాడు, సహోదరులారా, నేను పరిసర్యుడు వర్గానికి చెందినోణ్ణి, వాళ్ళ సంతతికి చెందినోణ్ణి. పరిసర్యులైన మాకు ఒక నిరీక్షణ ఉంది. అదేమిటంటే మృతుల పునరుద్ధానం. చచ్చిపోయినోడు మరలా లేపబడతారు. మేము మృత స్థితిలో ఉన్నప్పటికీ ఒకానొక రోజున దేవుడు వస్తాడు, మమ్మల్ని తీసుకొని వెళ్తాడని ఆ నిరీక్షణతో మేము బ్రతుకుతున్నాం అన్నాడు. 26వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. పౌలు నిరీక్షణ ఎట్టిది. అగ్రిప్పు రాజు ఎదుట పౌలు చెబుతున్న మాట చూడండి. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రములు దేవుణ్ణి సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ నిమిషమై యూదులు నా మీద నేరం మోపారు. అగ్రిప్పు రాజు ఎదుటికి తీసుకెళ్లారు. అగ్రిప్పు రాజు దగ్గర ఆయన చెబుతున్నాడు, రాజా, ఇశ్రాయేలీల 12 గోత్రం వాళ్ళ నిరీక్షణ ఏంటంటే దేవుడు మరలా వచ్చినప్పుడు మమ్మలను తీసుకొని వెళ్తాడు. దేవుడు మరలా వచ్చినప్పుడు ఆయన మాకిచ్చిన భూభాగంలో మమ్మల్ని స్థాపిస్తాడని మాకు నిరీక్షణ ఉంది. ఈరోజు నేను కోర్టుకు ఎందుకు వచ్చా, ఈరోజు నేను ఎందుకు జైలుకు వచ్చా, ఎందుకు చెరసాలకు వచ్చానంటే ఈ నిరీక్షణ బట్టి నేను విమర్శించబడుతున్నాను అన్నాడు. 28వ అధ్యాయం 20వ వాక్యంలో దైవజనుడైన పౌలు చెబుతున్న మాట చూడండి. ఎంత చక్కటి నిరీక్షణ కలిగిన వాడు పౌలు భక్తుడు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఈ హేతువు చేతనే మాట్లాడాలని పిలిచాను. ఇశ్రాయేలీల యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ నిరీక్షణ మనం ఎప్పుడు సిగ్గుపరచదండి. ఎవరికైతే పునాది ఉంటుందో పునాది ఉన్న వాడికి నిరీక్షణ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు అంటారు, ఏందండి, ఏం సార్ మీ బ్రతుకు మారదేంటి, నీ జీవితం ఇలాగుందేంటి, ఎంతకాలం ఇదే బ్రతుక, ఏం చేశాడు మీ దేవుడు అని ప్రజలు అంటున్నప్పుడు పునాది మీద కట్టబడిన వాడు అంటాడు, లేదు లేదు, మా దేవుడు మమ్మల్ని ఇంకనూ మర్చిపోలేదు. ఆయన తనకు నచ్చినప్పుడు మా జీవితంలో కార్యములు జరిగిస్తాడు. ఈ నిరీక్షణలో నుండి మేము తొలగిపోము అన్నాడు. చచ్చే వరకు నిరీక్షణ కలిగి బ్రతకాల. పునాది మీద ఉండవాలి. ఏమండి, ఆలోచించారా? యోసేపు చనిపోయే ముందు తన 12 మంది అన్నలను పిలిచి ఇలాగ అన్నాడు, అన్నలారా, నేను చనిపోయే సమయం ఆసన్నమైంది. నా యొక్క మరణ దినం నాకు తెలుస్తుంది. నేను చచ్చిపోతాను కదా, నా ఎముకలను మాత్రం ఐగుప్తు దేశంలో పూడ్చిపెట్టొద్దు. నా ఎముకలను వాగ్దాన భూమికి తీసుకెళ్ళండి. దేవుడు వస్తాడు, మిమ్మల్ని విడుదల చేస్తాడు. ఈ ఐగుప్తు నుండి మీకు ఇచ్చిన వాగ్దాన భూమి కానానుకి వెళ్ళిపోతారని యోసేపు తన చనిపోయే ముందు చెప్పాడండి. ఆలోచించారా? భూమి మీద 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల ప్రజలతో యోసేపు యొక్క ఎముకలు నడిచాయి. దేవునికి స్తోత్రం చెబుతారా? నిరీక్షణ అనేది మనల్ని సిగ్గుపరచదు. నిరీక్షణ కలిగి ఉంటారట. ఎవడికి పునాది ఉంటుందో గుర్తుపెట్టుకోండి, వాడికి ఏముంటుందండి? నమ్మకం, నిరీక్షణ ఉంటుంది. గాలికి రేగు పొట్టులాగా ఎటుబడి తట్టు పరిగెత్తరు. ఒక స్థిరమైన పునాది ఉంటుంది. ఆ స్థిరమైన పునాది మీద వారు కట్టబడతారు. వారి నమ్మకం, వారి విశ్వాసం ఏంటంటే దేవుడు మమ్ములను ఆశీర్వదించగలడు. దేవుడు మాకు ఒక నిరీక్షణ ఉంది. అదేమిటంటే, నేను చచ్చిపోతాను సార్, నేను రోగంలో చచ్చిపోయినా, బేదరాలుగా చచ్చిపోయినా, భూమి మీద నాకు ఏ బంధాలు లేకపోయినా, అందరూ నన్ను విలువేసిన, లోకమంతా ఒకటైపోయి కారు కోతలు కూసిన, నా నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు ఎదుట నేను నిలబడే రోజున నాకు కిరీటం ఉంది. దేవునికి స్తోత్రం చెబుతారండి, గట్టిగా చెబుతారండి. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి
నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదును నేనేమౌదును ఏమౌదును నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. పునాది మీద కట్టబడాలా, వాక్యం మీద కట్టబడాలా. విశ్వాస జీవితంలో పునాది లేని ఇల్లు నిలబడదండి. పునాది లేని భక్తి నిలబడదు. పునాది లేని పరిచర్య నిలబడదు. నీ పరిచర్య ఉందో ఊడిపోయిందో రేపు దేవుడు పరీక్షిస్తాడు. మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టిలో ఎన్నడూ ఘనము కాదు. ప్రభు అన్నాడు, మనుషులేమో లెక్క చూస్తారు, దేవుడేమో నాణ్యత చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సంఘాలన్నీ ఎలాగున్నాయంటే పైరుకొచ్చి ఉన్నాయి. ఈ పైరుకొచ్చిన సంఘాలన్నిటిని కొడవలు పెట్టి కోయటానికి ఒక కాలం ఉంది. అదేమిటంటే తీర్పు తీర్చు కాలం. ఈ కోయబడిన తరువాత దేవుడు ఏం చేస్తాడంటే అన్ని పునాదులను పరీక్షిస్తాడు అగ్ని చేత. అమ్మా, చెక్క పరిచర్య పోతుంది, చెక్క పరిచర్య కాలిపోతుంది. కర్రతో చేసినది పాడైపోతుంది, గడ్డితో చేసింది పాడైపోయింది, వెలగలిగిన రాళ్లతో చేసింది కూడా ఉండదు. విశ్వాసముతో చేసిన పరిచర్యలు నిలబడతాయి. మీకు అర్థమవటానికి జీవితాన్ని గుర్తుంచుకోండి. మనదొక మినిస్ట్రీ కాదు, ఇదొక సహవాసం. కనుక మనకి సపోర్టు లేదు, రిపోర్టు లేదు. ఎవరికి సపోర్టు రాలేదన్న బాధ లేదు, ఎవరికైనా రిపోర్ట్ రాయాలని బాధ లేదు. ఆలోచించండి. మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఉంటారు, కానీ మన పరిచర్యలో సహవాసములో పరిచారకులే ఉంటారు. నేను ఎక్కడైనా సరే పాంప్లెట్లో కానీ ఫ్లెక్సీలు వేసేటప్పుడు నేను వ్యవస్థాపకుని రాసుకున్నానండి. అర్థమవుతుందా? నా వాస్తవంగా నా డిజిగ్నేషన్ పెట్టుకోవాలంటే నాకు చాలా తోకలు వస్తాయి నా పేరు పక్కన. ఇది నేను ఇష్టపడను. ప్రభు అన్నాడు, మీరు తగ్గించుకోవాలా. మీరు ఎవరంటే బ్రదర్స్, మీరు బ్రదర్స్, మీరు సహోదరులు. మీరెవరు బోధకులని పిలవద్దు సార్, మీరెవరు బోధకులని అనిపించుకోవద్దండి. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కడే మీకు బోధకుడు, ఇంకెవరు బోధకుడు లేరు. కనుక మీరు ఎవరు అంటే బ్రదర్. ఇప్పుడు యేసు ప్రభు వారు 3.5 సంవత్సరం సేవ చేశారుగా. పాస్టర్ యేసు ప్రభు అన్నారా, సహోదరుడు యేసు ప్రభు అన్నాడా? ఏమండి, వింటున్నారా వాక్యం మీరు? పాస్టర్ యేసు ప్రభు అసలు ఎక్కడ అనలా. మరి పౌలు గారు సేవ చేశారుగా. పాస్టర్ పౌలు గారు అన్నారా, సహోదరుడు పౌలు గారు అన్నారా? పౌలు గారు చాలా పర్యాయాలు తన పత్రికలు రాస్తాడు, నేను క్రీస్తు పరిచారకుడను, యేసుక్రీస్తు దాసుడను, మీ అందరికీ సహోదరుడను, మనమందరము సహోదరులం అన్నాడు. బిడ్డలారా ఆలోచించండి. ఎవరికైతే ఈ పునాది ఉంటుందో వాడిలో నిరీక్షణ ఉంటుంది. చచ్చిపోయే వరకు, ఈ గొంతులో ఊపిరి ఆగేంత వరకు నిరీక్షణలోని పక్కకి వెళ్ళకూడదు. అది భక్తి. పౌలు మరో మాట చెప్పాడు, కొలసీ సంఘమా, మీరు పునాది మీద కట్టబడిన వారైతే యేసుక్రీస్తు ద్వారా కలిగిన నిరీక్షణ నుండి తొలగిపోరు. అంత మాత్రమే కాదు, మీ విశ్వాసములో స్థిరముగా నిలుచుతారు అన్నాడు. విశ్వాసములో నిలవటం అనేది చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారు అన్నాడు, నిజమైన ద్రాక్షావళిని నేను, తీగలెవరు? మీరు. ఎవడు నాలో నిలుస్తాడో వాడే ఫలిస్తాడు అన్నాడు. అందరూ ఫలించరంటండి, దేవునిలో నిలిచిన వాడే ఫలము. విశ్వాసము దృఢముగా అంతము వరకు చెక్కు చెదరని విశ్వాసం మనకుంటే అది పరిచర్య, అది పరిచర్య, అది నమ్మకం. ఆ విశ్వాసము నిరీక్షణ ఎవరికి ఉంటుందంటే